హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైబ్రిడైజేషన్ చూద్దాం. నిన్నటి వరకు మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు, వ్యాలెన్సీ ఇంకా ఏ గ్రూపు అది మెట్లా నాన్ మెట్లా చూసాం కదా. ఇప్పుడు అందులోని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, వ్యాలెన్సీని యూజ్ చేసి ఇప్పుడు హైబ్రిడైజేషన్ కూడా మనం ఈజీగా ఏ మాలిక్యూల్ ఇచ్చినా అది అప్ టు 1 to 20 ఎలిమెంట్స్కి డిపెండ్ అయి ఉన్న ఎలిమెంట్ బేస్ చేసుకున్న మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ చూద్దాం. హైబ్రిడైజేషన్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీ ఆఫ్ డిసిమిలర్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ ఏ ఈక్వల్ ఎనర్జీ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఏంటి? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీ ఆఫ్ డిసిమిలర్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇక్కడ చూద్దాం. ఎస్పి అనేది సిమిలర్ ఎనర్జీస్ అయి ఉండాలి. అంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ తీసుకున్నాం కదా, అవి మనకి డిఫరెంట్ ఎనర్జీస్ కాకుండా మనకి సిమిలర్గా, సేమ్ అయినా పర్వాలేదు, కొంచెం సిమిలర్గా ఉన్నా పర్వాలేదు, అలా ఉన్న ఎనర్జీ ఉన్న డిస్సిమిలర్ అటామిక్ ఆర్బిటాల్స్. అంటే ఎస్, పి రెండు సేమ్ కాదు. పిలో కూడా మనకి పిఎక్స్ తీసుకున్నాము, లేదా ఇక్కడ పివై తీసుకోవచ్చు, పిజెడ్ తీసుకోవచ్చు, కానీ ఏదో ఒకటే తీసుకోవాలి. ఎస్ ప్లస్ పిఎక్స్ అంటే ఎస్ పిఎక్స్తో ఇంటర్మిక్స్ అయ్యింది. ఎస్ అనేది ఒక ఆర్బిటాల్, పిఎక్స్ అనేది ఒక ఆర్బిటాల్. అంటే ఇక్కడ మొత్తం 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి మనకి 2 ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 2 ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ రాశారు, ఇక్కడ ఎక్స్ రాయలేదు సఫిక్స్లో అనుకోకండి. ఇది ఎక్స్ యాక్సిస్లో ఈ పి ఆర్బిటాల్ ఓరియంటేషన్ ఉంది అని మనం ఇమాజిన్ చేసి తీసుకున్నాం అనమాట. ఎందుకనంటే ఫర్దర్ దాంట్లో మనకి ఐడెంటిఫికేషన్ తెలియడం కోసం. అంటే మనం ఎన్ని అటామిక్ ఆర్బిటాల్ తీసుకున్నామో అన్నీ మనకి ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటల్స్ రావడం అనేది జరిగింది. సో ఎస్పి హైబ్రిడైజేషన్లో మనకి లీనియర్ షేప్ ఉంటుందన్నమాట. ఆ మాలిక్యూలు బాండ్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. అంటే లీనియర్ మాలిక్యూలు అంటే షేప్ అనేది లీనియర్ అనమాట. అంటే లీనియర్ మాలిక్యూల్ అని చెప్పుకోవచ్చు. బాండ్ యాంగిల్కి ఇంకా లీనియర్ అంటే 180 degrees మనకి సింపుల్గా తెలుస్తుంది. నెక్స్ట్ 1s అండ్ 2p ఆర్బిటాల్స్ మొత్తం అన్నీ కూడా మనకి డిసిమిలర్ ఆర్బిటాల్స్ ఉండాలి, సిమిలర్ ఎనర్జీ అయి ఉండాలి. సో ఇక్కడ పిఎక్స్, పివై అంటే 2 యాక్సిస్లో ఓరియంటేషన్ ఉన్న ఆర్బిటాల్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎస్ అనేది ఎప్పుడైతే 2 పి ఆర్బిటాల్స్తో ఇంటర్మిక్సింగ్ అయ్యిందో మనకి 3sp2 అంటే ఒక ఎస్ 2 పీలు. ఇక్కడ స్క్వేర్ కింద ఎందుకు రాసాము అంటే మనకి ఎన్ని అటామిక్ ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అయ్యాయో సేమ్ కేటగిరీ పిఏకి సంబంధించి అది మనకి పవర్లో అంటే హెడ్ పై రాస్తాము. ఈ ఫ్రంట్ ఉన్న నెంబర్ దేన్ని డినోట్ చేస్తుందంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని డినోట్ చేస్తుంది. హైబ్రిడ్ ఆర్బిటాల్ని డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవడం జరిగింది. ఇది ట్రైగోనల్ ప్లానర్ షేపు. ఏం షేప్ అంటే ట్రైగోనల్ ప్లానర్. బాండ్ యాంగిల్ వచ్చేసి మనకి 120 degrees ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 1s 3p ఆర్బిటాల్స్ పిఎక్స్, పివై, పిజెడ్. అంటే ఎక్స్ యాక్సిస్లో ఒక పి ఆర్బిటాల్ అంటే, వై యాక్సిస్లో ఒక పి ఆర్బిటాల్ అంటే, జెడ్ యాక్సిస్లో ఒక పి ఆర్బిటాల్ ఉంది. కంబైన్ మనకి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది టెట్రాహైడ్రల్ షేప్. బాండ్ యాంగిల్ ఈస్ 109 degrees 28 minutes.